నివసించువారు ధన్యులు ప్రజలు నాకు చెప్తున్నారు. మనం దేవుని సన్నిధికి వెళదాము అన్నప్పుడు నాకు సంతోషం ఎందుకు కలుగుతుందంటే, ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను మందిరానికి ఎందుకు దేవా నేను మందిరానికి వెళ్ళాలి అంటే, అక్కడ గొప్ప మాట ఏమంటే, నీ మందిరములో నివసించుదా నాకు ధన్యత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నలుగురు పిల్లలున్నోళ్ళు ధన్యులా, ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు ధన్యులా, ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు ధన్యులా, బంగారం ఉన్నోళ్ళు ధన్యులా, వెండి ఉన్నోళ్ళు ధన్యులా, పొలము ఉన్నోళ్ళు ధన్యులా, కారు ఉన్నోడు ధన్యుడా, మోటార్ బైక్లో ఫ్లైట్లలో తిరిగేటోడు ధన్యుడా? ఎవడు ధన్యుడి అయ్యా అంటే, దేవుని మందిరంలో నివాసం చేసేవారు ధన్యులు. దేవుని మందిరంలో శాంతి సమాధానాలు దొరుకుతాయి. దేవుని మందిరంలో ఆరోగ్యం దొరుకుతుంది. దేవుని మందిరంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మనం దేవునికి చెప్పుకుంటాం. కాబట్టి నాకెందుకంటే నీ సన్నిధిలో నివసించుట నాకు సంతోషం కలుగుతుంది. అయ్యా నేను ధన్యుని అయ్యా. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి